దోస్తుకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ యాక్చువల్గా ఈరోజే కావాలి. బట్ అది ఇంకా ఇంకా అయిందా కాలేదా అని అది ఇంకా నాకే తెలియదు. ఎందుకంటే నేను చెక్ చేస్తే అది కాలేదని వస్తుంది. సో సీట్ అలాట్మెంట్ ఎవరికైనా అయిందా, మీకు మెసేజ్లు వచ్చినాయా, లేదంటే క్యాండిడేట్ లాగిన్ అయితే మీకు సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయింది చూపిస్తుందా అనేది ఒకసారి కింద కమెంట్ చేయండి. అండ్ థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఈరోజు స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు, సెకండ్ పేజ్ మిస్ అయిన వాళ్ళు థర్డ్ పేజ్లో పెట్టుకోవాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ అది చూపిస్తలేదు, అదేంటి సర్వీస్ క్లోజ్డ్ అని వస్తుంది అని అంటున్నారు. అది యాక్చువల్గా అప్డేట్ కాలేదు. ఈరోజే మనకి థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్, ఈరోజే సెకండ్ పేజ్ అలాట్మెంట్ అవుతుంది. రెండు ఈరోజే కాబట్టి ఫస్ట్ అది అలాట్మెంట్ అయిన తర్వాత అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది, మీకు చూపిస్తుంది వెబ్ ఆప్షన్ పెట్టుకోనికి. టైం ఉంది కదా మనకి, ఇప్పుడు ఎంత 19 వరకు లాస్ట్ డేట్ ఏమో ఉంది టైము. 19 వరకు ఉంది కాబట్టి ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంకా టైం ఉంది. ఈరోజు నైట్ కానీ రేపు కానీ ట్రై చేయండి. రేపు కూడా రాకపోతే అప్పుడు దోస్తులో హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది 040 అని సంథింగ్, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు క్లారిటీ ఇస్తారు. నేను కూడా కనుక్కుంటా. ఇప్పుడే మనకి అయింది, ఈరోజే థర్డ్ పేజ్ స్టార్ట్ అవుతుంది, ఈరోజే వెంటనే వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే సైట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానిలో వాళ్ళు దాన్ని అప్డేట్ చేసి అది మనకి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు యాక్చువల్గా. ఓకేనా, కొంచెం టైం పడుతుంది అంతే. ఎందుకంటే చాలామంది ఫస్ట్ ప్లేస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేరు. ఫస్ట్ ప్లేస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ కూడా క్యాన్సిల్ చేసుకోలేరు. వాళ్ళకి సెకండ్ ప్లేస్ కూడా పెట్టుకోనికి ఛాన్స్ రాలేదు. అండ్ దోస్తు థర్డ్ ప్లేసే ఫైనల్ ప్లేస్. సో దోస్తు థర్డ్ ప్లేస్లో ఫైనల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చాలామంది వెయిట్ చేస్తారు. బట్ అది సైట్ అనేది వర్క్ చేస్తలేదు, కొంచెం వెయిట్ చేయండి. ఈరోజు నైట్ ఆ రేపు కానీ ట్రై చేయండి. ఈరోజు నైట్ అన్న అవుతుంది, రేపు అన్న అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేది థర్డ్ ప్లేస్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ కూడా అది అవుతుంది. సో కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేసి అది క్యాండిడేట్ లాగిన్ అయ్యి చూసుకోరి, మీకు చూపిస్తుంది సెకండ్ ప్లేస్ అలాట్మెంట్. థర్డ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. కొత్తోళ్ళు ఇంతవరకు దోస్తు ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. వాళ్ళు కూడా దానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడే దోస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెడతారు. బట్ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు ఈరోజు నైట్ కానీ రేపు కానీ మీకు దోస్తు థర్డ్ పేజ్ రిజిస్ట్రేషన్, దోస్తు థర్డ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ రెండు అనేవి స్టార్ట్ అయితే కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే సెకండ్ పేజ్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఆ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిందా కాలేదని కూడా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా కంపల్సరీ. ఓకే, అంత దోస్తుకు సంబంధించి నిందే. ఏమైనా అప్డేట్ చేస్తే మళ్ళీ చెప్తా.